యెషయా గ్రంథము 54వ అధ్యాయము. భయపడకము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు. నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయ్యున్నాడు. సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవ్వనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించితిని. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదికి ఇకను పొర్లుచూ రావని నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొనియున్నాను. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలివానచేత కొట్టపడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును. నీలములతో నీ పునాదులను వేయుదును. మాణిక్యమణులతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుదురు. నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గలదానవై స్థాపింపబడుదువు. నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు. భీతి నీకు దూరముగా ఉండును. అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు. నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ పక్షపు వారగుదురు. ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించువాడను నేనే. నాశనము చేయుటకై పాడు చేయువాని సృజించువాడను నేనే. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. దప్పిగొనిన వారలారా, నీళ్ల యొద్దకు రండి. రోకల లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీయూ నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దానియందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసెదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఇదిగో, జనములకు సాక్షిగా అతని నియమించితిని. జనములకు రాజుగాను అధిపతిగాను అతని నియమించితిని. నీ వెరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. యెహోవా మీకు దొరకు కాలమునందు ఆయనను వెదుకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను. దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారియందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు
మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును. పొలములోని చెట్లన్నీయూ చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. యెషయా గ్రంథము 56వ అధ్యాయం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. నా నీతి వెల్లడి ఎగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయవిధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బెగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చెదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చెదను. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసెదను. నా బలిపీఠము మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరమనబడును. ఇశ్రాయేలీలలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే. నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను సమకూర్చెదను. పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా, భక్షించుటకు రండి. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేనివారు. వారందరూ మూగ కుక్కలు, మురుగలేరు. కలవరించుచూ పండుకొనువారు నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. వారిట్లందరూ, నేను ద్రాక్షారసము తెప్పించెదను, మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదము రండి. నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును. యెషయా గ్రంథము 57వ అధ్యాయము. నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికినీ తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు. మంత్రప్రయోగపు కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యా సంతానమా, మీరిక్కడికి రండి. మీరెవని ఎగతాళి చేయుచున్నారు? ఎవని చూచి నోరు తెరచి నాలుక చాచుచున్నారు? మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులను కారా? మస్తచ వృక్షములను చూచి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామము రేపుకొనువారలారా, లోయలలో రాతి సందుల క్రింద పిల్లలను చంపువారలారా, నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది. అవియే నీకు భాగ్యము, వాటికే పానీయార్పణము చేయుచున్నావు.
వాటికే నైవేద్యము నర్పించుచున్నావు. ఇవన్నీయు జరుగగా నేను ఊరకుండదగునా? ఉన్నతమైన మహాపర్వతము మీద నీ పరుపు వేసుకొంటివి. బలి అర్పించుటకు అక్కడికే ఎక్కితివి. తలుపు వెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపక చిహ్నము ఉంచితివి. నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి. నీ పరుపు వెడల్పు చేసుకొని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి. నీవు వారి మంచము కనబడిన చోట దాని ప్రేమించితివి. నీవు తైలము తీసుకొని రాజునొద్దకు పోతివి. పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసుకొని నీ రాయబారులను దూరమునకు పంపితివి. పాతాళమంత లోతుగా నీవు లొంగితివి. నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని నీవనుకొనలేదు. నీవు బలము తెచ్చుకొంటివి గనుక నీవు సొమ్మసిల్లలేదు. ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి. నీవు కల్లలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతివి. బహుకాలము నుండి నేను మౌనముగా నుండినందుననే గదా నీవు నాకు భయపడుట లేదు. నీ నీతి ఎంతో నేనే తెలియజేసెదను. నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును. నీవు మర్రపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో. గాలి వాటినన్నిటినీ ఎగరగొట్టును గదా. ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవి అన్నీయూ కొట్టుకొని పోవును. నన్ను నమ్ముకొను వారు దేశమును స్వతంత్రించుకొందురు. నా పరిశుద్ధ పట్టణమును స్వాధీనపరచుకొందురు. కీర్తనల గ్రంథం 118వ కీర్తన. ఇట్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదం పొందును కాక. యెహోవా మందిరములో నుండి మిమ్ము దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు. ఆయన మనకు వెలుగు ననుగ్రహించి ఉన్నాడు. ఉత్సాహ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములను కట్టుడి. నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు. నిన్ను ఘనపరచెదను. యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం. భక్తిహీనుడా, నీతిమంతుని నివాసమునొద్ద పొంచియుండకుము. వాని విశ్రమ స్థలమును పాడు చేయకుము. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమునందు భక్తిహీనులు కూలుదురు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పని. సఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలెనని నాకు ఆశయున్నది. అది నాకు మరి మేలు. అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమయ్యున్నది. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసియుండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసియుందునని నాకు తెలియను. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించువారికి బెదరక అందరూను ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయ్యున్నది. ఇది దేవుని వలన కలిగినదే. ఏలయనగా మీరు నాయందు చూచినట్టియు నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగియున్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున
మీకు అనుగ్రహింపబడెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరికయైనను, ప్రేమ వలన ఆదరణయైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదానియందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయు చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి దేవునితో సమానముగా యుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను.